నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ప్రచారం అవాస్తవమని, టార్గెట్ సాధన కోసం ఉత్పత్తి గణాంకాలను అధికంగా చూపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. శనివారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, మెడికల్ బోర్డును నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధుల దుర్వినియోగం గత ప్రభుత్వం నుంచే కొనసాగుతోందని విమర్శించారు. 31 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చామని, జులై 10 లోపు యాజమాన్యంతో చర్చలు జరగనున్నాయని తెలిపారు. 12వ వేజ్ బోర్డు అమలు, కొత్త గనుల ఏర్పాటు కోసం అన్ని సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని, అవసరమైతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లయ్య, వైవీరావు, కందికట్ల వీరభద్రం, కేంద్ర కార్యదర్శులు కె స్వామి, కందుకూరి రాజరత్నం, జూపాక రామచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గౌతమ్ గోవర్ధన్, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర తిరుపతి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, బ్రాంచి కార్యదర్శులు రంగు శ్రీను, గంధం సాంబశివరావు, నాయకులు చెప్యాల భాస్కర్, సిర్ర మల్లికార్జున్, రెడ్డి వెంకటస్వామి, గుర్రం ప్రభుదాస్, రవికుమార్, నంది నరేష్, ఉప్పులేటి తిరుపతి, క్రాంతి కిరణ్, శాంసన్, రామచందర్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీటు ఒక 3 అంశాలపైన పెట్టాము. ఒకటేమో సింగరేణిలో 40 లక్షల బొగ్గు మాయమైందని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిపైన గుర్తింపు కార్మిక సంఘంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఒకటి. రెండోదేమో ఒక సంఘానికి ఒక పార్టీతో, ఒక రాజకీయ పార్టీతో ఇంకో రాజకీయ పార్టీ సింగరేణి ప్రాంతంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. యాత్ర అంటారు, ఇంకో యాత్ర అంటారు, జరుగుతూ ఉంది. మరి ఒకేసారి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అనేది కూడా కార్మికులకు చెప్పాలి. మూడోదేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడుల వల్ల వేజ్ బోర్డు ప్రశ్నార్థకమైంది. దీని గురించి కూడా మాట్లాడాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే ముందుగా 40 లక్షల బొగ్గు మాయమైందనేది కరెక్ట్ కాదు. కాకపోతే 40 లక్షల టన్నుల బొగ్గుని కలిపారు 2024-25లో. మళ్ళీ దాన్ని 25-26 సంవత్సరానికి మళ్ళీ తీశారు. అడ్జస్ట్మెంట్ అంటారు దీన్ని. జరిగింది. గతంలో జరగలేదంటే, గతంలో కూడా ఎప్పుడూ సింగరేణిలో కార్మికులకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి నెల వరకు ఎంతో కొంత బొగ్గుని అడ్జస్ట్మెంట్ చేసుకొని, ఎక్కువ కలిపి చేసుకొని, టార్గెట్ చూపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఇచ్చేస్తారు. దీనికి కారణం ఏందని అడిగితే వాళ్ళు చెప్పేది 2-3 రకాలు. ఒకటేమో వాళ్ళ పీరియడ్లో ఆ సిఎన్ఎండీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీరియడ్లో టార్గెట్ రీచ్ అయిందని చూపించుకోవాలనేది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే టార్గెట్ రీచ్ అయ్యి లాభాలు కనపడితే వీళ్ళకి లోన్లు కూడా బ్యాంకుల నుంచి ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి కూడా కారణం అవుతుంది. ఇట్లాంటి కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇది ఎప్పుడూ చేస్తారు. మీకు తెలిసి ఉండాలి, 2017లో దాసో శ్రావణ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సింగరేణిలో 67 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, ఇది మరో సత్యం కంప్యూటర్స్ లాగా అవుతుంది సింగరేణి అని ఇచ్చాడు. కావాలంటే మీకు అది అందరి కాపీలు కూడా ఇస్తాం. అదే దాసో శ్రావణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. వాస్తవమే, ఆనాడు కూడా 67 లక్షల టన్నుల బొగ్గుని కలుపుకొని కంపెనీ మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసింది. అప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇది చేసింది కరెక్ట్ కాదు. మేము దాన్ని ఎప్పుడు సమర్థించాం. కానీ మేనేజ్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని విమర్శ చేసి లబ్ధి పొందాలని, ఆనాడు బీఆర్ఎస్ మీద వాళ్ళు విమర్శ చేసి దాసో శ్రావణ్ గారు చేశారు. ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని, కాంగ్రెస్ మీద ఇచ్చేయాలని, ఇప్పుడు బొగ్గు మాయమైందని ఆయన చెప్తాడు. కాబట్టి బొగ్గు మాయం కాలేదు. ఒక టన్ను బొగ్గు కూడా సింగరేణి బయటికి ఎక్కడికి పోదు. కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని
దీనివల్ల మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కార్మికులలో మోరల్ దెబ్బతింటుంది, మొరాలిటీ. కార్మికుడిని కష్టపడి పనిచేస్తున్నా లక్షల టన్నుల బొగ్గు మాయమైపోతే ఎవడో అమ్ముకుంటే ఎవడో తింటే నేనెందుకు కష్టపడి పనిచేయాలనేటువంటి ఒక భావం వస్తుంది. కాబట్టి ఇది సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకమైంది. కాబట్టి వాస్తవాన్ని చెప్పండి కార్మికులకి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేశారు, 2024-25 రాని బొగ్గుని చూపించారు, 2025-26లో ఎక్కువ వచ్చిందా దాన్ని తగ్గించుకున్నారు అని చెప్పండి. వాస్తవం ఇది చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మేము కూడా చెప్తాం మేనేజ్మెంట్ ఇది చేయడం కరెక్ట్ కాదు, మేనేజ్మెంట్ ఏదో వాళ్ళ దీని కొరకు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇది గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన విషయమే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరుగుతున్న విషయమే ఇది అనేది కార్మికులు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి. ఇంకా రెండోది, ఇవాళ అందరూ పొలమంటూ బావిల మీద యాత్రలు చేస్తూ ఉన్నారు. సరే చేసుకోనివ్వండి, కార్మికుల సమస్యల మీద మాట్లాడటం, కార్మికులను చైతన్యం చేయటం ఇవన్నీ కూడా వాస్తవం ఉండాలి, మేము కాదన్నాం, దానికి వ్యతిరేకలం కాదు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి ముందు ఏఐటీసీనే ఒక తిట్టడం, ఏఐటీసీ ఏదో పూజలు చేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే వినాయకుడికి పూజ చేస్తారు, తర్వాతనే ఇంకే దేవుడికైనా చేస్తారు. అట్లనే బావి మీదకి రాగానే ఏఐటీసీని తిడతారు, తర్వాతనే మాట్లాడతారు. ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో దీనికి కారకులు ఎవరనేది ఆలోచించి చెప్పాలి. ఇవాళ మెడికల్ బోర్డు ఆగింది. మెడికల్ బోర్డు ఆగితే ఐఎన్టీసీతో సహా అందరు ఏమన్నారు, ఏఐటీసీ గుర్తింపు సంఘం చేయబట్టే ఇది ఆగిపోయింది, వాళ్ళు మాట్లాడతలేరు, చేయట్లేదు అన్నారు. నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట ఏంది, గతంలో 13 సంవత్సరాల కాలంలో సింగరేణిలో 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే ఒక్క 4-5 సంవత్సరాల కాలంలోనే 13,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. ఇది గోల్మాల్ జరిగింది, దీని మీద మేము ఏసీబీ ఎంక్వైరీ దయిస్తున్నాం, అందుకే ఆపినాం అని చెప్పింది. ఇది వాస్తవం కాదు. ఇది సింగరేణి మేనేజ్మెంట్ చేతిలో లేదు. సింగరేణి మేనేజ్మెంట్ చేతిలో ఉంటే మేము కొట్లాడతాం యూనియన్గా. ఇది ప్రభుత్వం నుంచి ఏసీబీ ఎంక్వైరీ పెట్టి దాని మీద అది చేయకుండా ఆపిండ్రు కాబట్టి ఇలా ప్రభుత్వం చేయాలి. మరి ప్రభుత్వం కూడా చేయనంటుందా? మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా భూపాలపల్లి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, ఎవరయ్యా మెడికల్ బోర్డు ఆగిపోయింది అన్నది, బరాబర్ మెడికల్ బోర్డు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పిండు. మరి జరిగిందా? ఇప్పుడు ఎన్ని నెలలైంది? నిన్న పోయిన నెల మొన్న బదిలీ వర్కర్లకి ఆఫీస్ ఆర్డర్లు వేయడానికి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులందరూ వచ్చారు మంచిర్యాల ఫంక్షన్ హాల్లో. బట్టి విక్రమార్క గారు స్వయంగా చెప్పిండు, మెడికల్ బోర్డు ఆగలేదు, బరాబర్ నడిపిస్తామని చెప్పిండు. మరి ఏది చెప్తున్నారు కానీ జరగటం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఏఐటీసీగా మమ్మల్ని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, టీబీజీకేఎస్ యూనియన్ మిర్యాల రాజిరెడ్డి గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి ఏఐటీసీ యూనియన్ విఫలమైంది, లేకపోతే మేము చేతగానోళం అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఒక్కటి ఆయన గుర్తుపెట్టుకోవాలి, మేమంట చందాల కొరకే పనిచేస్తానమాట, మేమంట పైరవీలు చేసుకోవడానికే పనిచేస్తానమాట. ఆ మాట అంటే కొద్దిగా సిగ్గు ఉండాలి. ఎందుకంటే చందాలు వసూలు చేసి పంచుకునే దగ్గర భాగాలు కుదరక కొట్లాడుకొని జైలుకు పోయింది ఏ సంఘం? మేము 80 సంవత్సరాలు ఉన్నాం, ఇంతవరకు మా సంఘంలో ఎలాంటి రిమార్క్ రాలేదు, ఎవడు తిన్నాడని, వాడు తిన్నాడు, వీడు తిన్నాడు పంచుకున్నాడని. మరి నీ సంఘం పెట్టి 10 సంవత్సరాలు కాలేదు, సంఘం పెట్టిన 2 సంవత్సరాలకే మీరు కొట్లాడుకొని జైలుకు పోయింది. మేము అనాలి ఆ మాట? అది కరెక్టా? పైరవీలు ఎవరు చేశారు? టీబీజీకేఎస్ పీరియడ్లో ఏం జరిగింది? ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ పారదర్శకంగా జరుగుతుంది. ఇవాళ ఒక కార్మికుడు సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా పోవాలంటే మాస్టర్లను బట్టి లెక్కబెట్టి ఎవరు సీనియర్ ఉన్నారో దాన్ని బట్టే ఇయటం జరుగుతుంది. మరి మీ కాలంలో ఏం చేశారు? ఎవరికి ఇది మీకు ఇదైతే వాళ్ళ దగ్గర పైరవీ చేసుకొని మీరు వాళ్ళతో చేయించుకున్నారు. డిప్యుటేషన్ కాదు, ఏదైనా కావచ్చు. అసలు సింగరేణిలో సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? నిధులు దుర్వినియోగం అనేది చెప్పమనండి. 2014 కంటే ముందు సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ దుర్వినియోగమైనట్టు చూపించమనండి. 2014 తర్వాతనే కదా
ఇక్కడ నిధులను తీసిపోయి ఎక్కడో పెట్టుకొని ఇచ్చేస్తుంటే ఆనాడు మేము విమర్శ చేసి ఆనాడేంది ఈనాడు కూడా విమర్శ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మేము అడుగుతున్నాం, డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, మీరు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెట్టడానికి వీలేదు మేము అడుగుతున్నాం. ఇవాళ కూడా ఆనాడు అడిగినాం, ఈనాడు అడిగినాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము కార్మిక సంఘంగా ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళని నిలదీయడానికి ఉన్న వాళ్ళమే మేము. వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలంటే సిపిఐ, సిపిఎం ఈ అట కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయట. ఎక్కడ మద్దతు ఇస్తున్నాం? సమస్యల మీద కొట్లాడుతుంది. గుడిసెలు కూలిస్తే మొన్న వరంగల్లో మేము కొట్టాడినవా, సిపిఐ తరఫున కొట్టాడినవా, మీరు కొట్టాడినా? మీది స్టేట్లో పెద్ద పార్టీ అయితే మీరు ఎక్కువ చేస్తుండొచ్చు, మేము కాదనం. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తించాలి. మాకు ఏ రాజకీయ పార్టీకి వత్తాసు లేదు. మేము నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. మరి బీఆర్ఎస్ తోటే కలిసే ఇచ్చేసినాం. అప్పుడేమంటారు మరి? అప్పుడు మేము బీఆర్ఎస్కి తొత్తులు అయినా? ఎవరికి కాదు, మేము మా న్యాయమైన సమస్యల మీద ఖచ్చితంగా నిలబడి కొట్లాడేది వామపక్ష పార్టీలు. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్గా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టీ లాంటి సంఘాలే కరెక్ట్ కొట్లాడతాయి. మీ బూర్జువా సంఘాలు, అది తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరికీ కూడా రాజకీయ లబ్ధి తప్ప కార్మికుల లబ్ధి ఉండదు. సరే, దాదాపుగా కార్మిక సమస్యల మీద అన్ని కార్మిక సంఘాలు గెలిచిన సంఘాన్ని విమర్శ చేయవచ్చు ప్రజాస్వామ్యంలో, లేకపోతే చేయని వాటిని నువ్వు చేయలేదని అడగవచ్చు. దురదృష్టం ఏంటంటే మేము ఏదైతే కార్మిక వర్గం కోరుకుంటారో దాని వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. రాజకీయ ప్రాబల్యం, ఇన్వాల్వ్మెంటు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు సింగరేణిలో ఉండొద్దు అనేది మా భావన. కానీ ఇప్పుడు ఇంకా ప్రధానంగా అదే కొనసాగుతోంది, ఇంకా ఉవ్వెత్తున కొనసాగుతా ఉంది. ఈరోజు సింగరేణి కార్మికులు సమస్యల పరిష్కారానికి ముందుగా సింగరేణి ప్రాంతం అంతా వేడి పుట్టించే కార్యక్రమం ఈరోజు ఫస్ట్గా టీఆర్ఎస్ ముఖ్యంగా వారి నాయకులతోని, హరీష్ రావు కానీ లేకపోతే మిగతా నాయకులతోని అన్ని రీజియన్లను ఏదో ప్రజెంటేషన్ చేయించి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు హెచ్ఎంఎస్ కవితను పట్టుకొని ఆయన కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళందరూ కాదు, మేమే మంచి వాళ్ళం, మేము కూడా ఒక ప్రయత్నం చేస్తామని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు ప్రధానమైన కాంక్ష ఏంటంటే సింగరేణి మొత్తం కాలనీస్ 11 నియోజకవర్గాల మీద విభజించబడి ఉన్నది. రేపు సింగరేణి ఎన్నికలు కనుక పెడితే ఈ 11 నియోజకవర్గాల్లో మేము తిరిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ద్వారా, లేకపోతే ఇక్కడ యూనియన్ ఎన్నికల్లో మేము క్యాప్చర్ చేస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కూడా మేము గెలవచ్చు అనే ఒక ప్రధానమైన దాంట్లో సింగరేణిని అబాస్ పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు లేని పిలుఫరే బొగ్గు దొంగతనమే అంటా ఉన్నాడు ఆయన. దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా మొత్తం పేపర్స్ మీకు ఇస్తాం. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్కే పోయారు. ఈరోజు టీబీజీ కేసులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఐఎన్టీసీలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కనుక మారితే మళ్ళీ ఇటు వస్తారు వీళ్ళంతా. వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఎందుకంటే దాసో శ్రావణ్ కుమార్ గారు 2017లో 7 లక్షల అంటే 7.5 మిలియన్ టన్నుల బొగ్గు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయం చేసిందని చెప్పాడు ఆయన కూడా. మరి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. దానికి సంబంధించిన పేపర్స్ మీకు ఇస్తారు. అంటే వీళ్ళ అడ్వాంటేజ్ కోసం కార్మికులు పిచ్చోళ్ళు, మేము ఏం చెప్పి నమ్ముతారనే పద్ధతిలో వాళ్ళు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా రాజిరెడ్డి గారు మాట్లాడిన సందర్భం మేము చూసినాం. ఈ గుర్తింపు కార్మిక సంఘం, ముఖ్యంగా జాతీయ సంఘాలు, గుర్తింపు కార్మిక సంఘం 2017లో మా మీద ఇట్టే దుమ్ము పోసింది, 2023లో కూడా దుమ్ము పోసిందని చెప్తా ఉన్నా. నేను అంటా ఉన్నా, ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సమితికి, బీఆర్ఎస్కు ఈ టీఆర్ఎస్ వల్లనే, ఈ యొక్క టీబీజీ కేసు వల్లనే మేము అప్రతిష్ట పాలైనామని చెప్పి వీళ్ళిద్దరు జైలు పోయిన తర్వాత వీళ్ళని నియంత్రించి వీళ్ళని కడి చేసి రాజకీయంగానే సింగరేణి నడిపాను. ఇది అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఎవరిని మాట్లాడించే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పేటోడు,
ఇగో ఇంత లాభాలు వచ్చినాయి, లేకపోతే ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పేటోడు తప్ప వీళ్ళని పిలిపించి అసలు టీబీజీకేఎస్ యూనియన్ను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దేకిందే లేదు. నేను కాకపోతే చూడండి ఎక్కడైనా అసలు ఓడిపోగానే రద్దు చేసిన సంఘం ఏదయ్యా? ఓడిపోగానే టీఆర్ఎస్ ఓడిపోగానే రద్దు చేసిన సంఘం ఏదైనా ఉంటే టీబీజీకేఎస్ సంఘం. మళ్ళీ లేచి దులుపుకొని మళ్ళీ మీద సంఘం పెడతామని చెప్పి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సింగరేణి సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం ఈ టీఆర్ఎస్ఏ. ప్రధానంగా సిఎస్ఆర్ నిధులను దొబ్బొచ్చు, ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బులను డిఎంఎఫ్టీ ఫండ్ రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టుకోవచ్చు, మేము అభివృద్ధి చేపిస్తామని చెప్పొచ్చు, ఎమ్మెల్యేలకు 2 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తామని చెప్పొచ్చు అని చెప్పి అదేవిధంగా సింగరేణిలో ఎక్కలేని స్కామ్, క్లర్కల్ కుంభకోణం, రిక్రూట్మెంట్ కుంభకోణం, అదేవిధంగా బ్లాక్లు అమ్ముకున్న చరిత్ర ఎవరిదండి? ఈరోజు సింగరేణికి సంబంధించిన నోటికాడు బుక్క యువ కార్మికులకు రేపు భవిష్యత్తులో బ్లాకులు సింగరేణి కొత్త బాగులేని పరిస్థితి ఎవరు తెచ్చింది? ఈరోజు తాడిచెర్ల 1 ఎవరు పోయింది, ఎవరి హాయంలో పోయింది? కోలిగూడెం 3 ఎవరి హాయంలో పోయింది? సత్తుపల్లి 3 ఎవరి హాయంలో పోయింది? అదేమన్నా మా హాయంలో పోయిందా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా కొంత. 2023లో నేను ఒకటే చెప్తా ఉన్నా, 2012 నుంచో 13 నుంచో వాళ్ళు గెలిచారు, 2023 దాకా వాళ్ళే ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల చిల్లర, 11.5 సంవత్సరాలు. మరి 4 సంవత్సరాల చిల్లరే ఉండాలి, 4 ఉండాలి. అయినా ఎన్నికలు పెట్టుకోవడానికి ప్రభుత్వ అండదండలతో ఈ మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి ఎన్నికలు పెట్టకుండా చేసుకున్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు? 2 ఏళ్ళు అయింది కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, ఈరోజు టీఆర్ మొత్తం సింగరేణిలో మేమే గెలవాలి, తర్వాత రాష్ట్రంలో గెలవండి. ఇంకేమంటాడు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటాడు. ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పాడు, ఎక్కడ పొత్తుందా? ఈరోజు మన ఎన్నికల్లో మేయర్ ఎన్నికల్లో కొత్తగూడెంలో సింగిల్గా పోటీ చేసినాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యేకి మాకు సఖ్యత లేదు కదా, ఏమన్నా మేము పోయి భజన చేస్తారా వాళ్ళు? అక్కడ మంచిర్యాలలో మన అక్కడ కేతనపల్లి మీ టీఆర్ఎస్తోనే కదా, మీ టీఆర్ఎస్తోనే కదా ఒప్పందం. అంటే మీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినంత కాలం మేము మంచోళ్ళం, మీ ప్రభుత్వం చెడుపాలు చేసింది కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తామే చెడ్డోళ్ళం. కాంగ్రెస్ పార్టీ మాకేం ముద్దేం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు మేమేం చెప్పినాం? నిజంగా చిత్తశుద్ధి ఉంది. ఈరోజు మా సింగరేణిలో మేమే గుర్తింపు సంఘం, మేమే ప్రతిపక్షం. ఈరోజు సింగరేణి మేనేజ్మెంట్ మీద, కార్మిక సమస్యల మీద 13 రోజుల బస్ జాత, సేవ్ సింగరేణి, సింగరేణి రక్షించుకుందాం, రాజకీయ జోక్యం ఉండొద్దు, 56,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి 13 రోజుల యాత్ర చేసింది A2C. ఎవరైనా రాజకీయ జోక్యం జరిగింది అక్కడ? గోలేట్ నుంచి మేమే హెడ్ ఆఫీసులో 3,000 మందితో ధర్నా చేసినాం. మాట్లాడేటప్పుడు ఉండాలి కదా, మీకు ఆవేశం ఉండొచ్చు కాక పగటి కళలు అంటా ఉన్నారు. ఈరోజు మేమే గెలవం, మేమే గెలుస్తాం. నేను ఒకటే చెప్తాను, డెమోక్రసీ ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీరు కాలు కాదు, మీరు సగం పెడితే వీడు మొత్తం పెట్టారు. వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కూడా ఇదే కదా ఇప్పుడు దాపురించింది అంతా. అందుకనే మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను, నాయకులను గేట్ల మీదకి రానియద్దు, బాయిల మీదకి రానియద్దు. మీరే రండి, మేమే వస్తాం. ఇంకా దీనికి రాజకీయ జోక్యం చేయాలి, రాజకీయ రంగు పుడవాలని చూస్తూ ఉన్నారు. దానివల్లనే కదా. కాబట్టి ఇప్పటికైనా మొన్న మాట్లాడిన రాజిరెడ్డి కానీ మిగతా సంఘాలు, ఈ ఒక సంఘం అంటది మాదే ప్రభుత్వం కాబట్టి మేమే ఇప్పించడం అంటది. ఉండాలి కదా కొంత. అసలు ఏంటండి, ఎవరన్నా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కాయిదాలు, ఆర్డర్లు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఈ యొక్క ఉద్యోగం వాళ్ళ అయ్య దిగిపోతే, వాళ్ళ అమ్మ దిగిపోతే, వాళ్ళ మామ దిగిపోతే, చనిపోతే, అన్ఫిట్ అయితే ఈ పిల్లలకు వచ్చింది. దానికి 2 ఏళ్ళు ఆపి వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడి కూలికి పోయి చేస్తే ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి హైదరాబాద్ రమ్మంటావు, లేకపోతే ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టి నువ్వు ఇస్తావు. ఇచ్చినంత మాత్రం నీ కోట్లు పడతాయా? అంటే నీ ప్రభుత్వం ఇచ్చినట్ట ఉద్యోగాలు? ఒకప్పుడు క్లర్క్ ఇచ్చేది, ఇగో వీటిని చేసుకోపోవని చెప్పి. ఎంత రాజకీయ జోక్యం ఇది? దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం.
కాబట్టి మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మేమేదో బాగా పనిచేసినామని చెప్పుకునే పద్ధతిలో ఈ టీబీజీకేఎస్ఎల్ ఐఎన్టీసీలు ప్రయత్నం చేస్తాం. దురదృష్టం ఇది. కలిసి పోరాటం చేయాలంటా ఉన్నారు వాళ్ళే. ఐక్య పోరాటంలో ఒక ఆయన అంటాడు, ఐఎన్టీసీ వాళ్ళు నేను కలిసి పోరాటం చేద్దాం సింగిల్గా సమ్మె నోటీస్ ఇచ్చినట్టు. మీ అందరికి తెలవాలి, అందరం కూర్చొని మాట్లాడితే ఐఎన్టీసీలో మాకు టైం కావాలని లేచిపోయారు. మేము ప్రభుత్వంతో మాట్లాడిస్తామని. కానీ గుర్తింపు సంఘం మాకు బాధ్యత ఉన్నది, సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నది, చర్చించే అవకాశం ఉంది. కాబట్టి సమ్మె నోటీస్ తప్పని పరిస్థితిలో ఇచ్చినాం. నిన్న చర్చలు కూడా జరిగినాయి. ఆ చర్చల్లో లేబర్ కమిషనర్ మీరు మాట్లాడుకోండి, మీ బైపార్టెడ్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, లేదు 10వ తారీఖు లోపే మాట్లాడుకోవాలి, లేకపోతే 10వ తారీఖు మా దగ్గర రండి మళ్ళీ అని చెప్పినాం. ఇప్పటికి చెప్తా ఉన్నాం, ఈ సమస్యలు కనుక మేనేజ్మెంట్ పరిష్కారం చేయకపోతే అన్ని కార్మిక సంఘాలను పిలుచుకొని మాట్లాడి అందరం కలిసి సమ్మె చేస్తాం. ఆ సమ్మె చేయడానికి మీకు దమ్ముందా? మీకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఐఎన్టీసీ అంటా ఉన్నది మేము కూడా సమ్మె అని. ఈరోజు సమ్మెకు ప్రభుత్వ వ్యతిరేక సమ్మె చేస్తుందా? కాబట్టి ఆలోచన చేయాలి. ఐక్య పోరాటాలకు ఏఐటీసీ ఎప్పుడు ఎన్ను చూపెట్టాం. మా చరిత్ర చూసుకోండి. మేము సింగిల్గా నోటీస్ ఇచ్చైనా చర్చలప్పుడు మా వాళ్ళను 8 మందిలో 4 పక్కకు పెట్టి 4 మిగతా కార్మిక సంఘాలను నాయకులను తీసుకొని అగ్రిమెంట్ చేసినాం. చూసుకోండి చరిత్ర. ఇప్పటికీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసే సంఘం మాదే. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ సిపిఐ కాంగ్రెస్తోనే ఉన్నది. ఏడున్నదండి కాంగ్రెస్తోని? అవగాహన ఉంటుంది, బరాబరు మీరున్నప్పుడు కూడా ఉంటుంది. మిమ్మల్ని పట్టుకొని కూడా తిరిగినాం కదా. అంటే మిమ్మల్ని పట్టుకుంటే మేము మంచోళ్ళం, క్లీన్. మిగతాతో చెప్తే అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మేము విడతల వారిగా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ వివరణ చేస్తూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు మాతోని కాకపోతే మేము అప్పీల్ చేస్తాం, మాతోని కాకపోతే మీ అందరితో రమ్మని చెప్తాం, మీరు సహకారం చేయమని చెప్తాం, అప్పుడు చేయండి. కానీ ఇప్పుడు వచ్చి ఈనాడు పరిస్థితి ఏంటిదండి? జనరల్ మేనేజర్ల కాల్చేలు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మంత్రి దగ్గర పోయి మంచి ఏరియా ఉంటే అక్కడికి పోయి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అధికారులను పొల్యూట్ చేశారు, కార్మికులను పొల్యూట్ చేశారు, సంస్థలే పొల్యూట్ చేశారు. కాబట్టి ఈ సింగరేణిని ఇంకా దుర్భిక్షం లేకపోతే అభాస్పాలు చేయకుండా నాశనం చేయకుండా ఉండాలంటే రాజకీయ జోక్యం లేకుండా కేవలం కార్మిక సంఘాలు మాత్రమే పనిచేయాలి. చేస్తే సాధ్యమైంది. కోల్ ఇండియాలో రాజకీయ జోక్యాలు లేవు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.